మోకాలు నొప్పితోటి మీరు బాధపడుతుర్రు. కానీ ఇప్పుడు ఈ మోకాల్లో ప్రాబ్లమ్ వచ్చింది మీరు ఎట్లా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. మీరు గమనించండి. మెట్లు ఎక్కుతాం గదా! మెట్లు దిగుతాం. కానీ స్టార్టింగ్‌లోనే ఎట్లా పట్టుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు మీరు మెట్లు ఎట్టుకునేటప్పుడు ఏం సపోర్ట్ లేకుండా చక్కగా ఎక్కుతున్నారంటే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక్కొక్కసారి టైట్ అనిపిస్తున్నాయి మోకాళ్ళు. ఒక్క మోకాలు మీద ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా నడుస్తారు గదా! మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కటే మోకాళ్ళ మీద ప్రెషర్ ఏసి నడుస్తారు గదా! అప్పుడు ఆలోచించండి ఇట్లా ఎందుకు చేస్తున్నారనేసి. అదే కాదు. కొద్దిసేపు నిల్చోంగానే మీకేదో బేచైన్ అయ్యి, ఏదో ఎక్కువ బరువు పడుతున్నట్టు కూసోవడం, లెవ్వడం, ఒక్క కాలు మీద వెయిటేయడం, మళ్ళా కొద్దిసేపటికి ఇంకో కాలు మీద వెయిటేయడం అంటే కూడా ఇవి కూడా లక్షణాలు మీ మోకాళ్ళు ఖరాబయితున్నాయి అనేసి. అవి కూడా గమనించండి. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలల్లో తగ్గకపోతే కొద్దిగా దయచేసి డాక్టర్లని కలవండి. మెడికల్ షాప్‌లకు పోయి అరే ఒక గోళీ ఇరా బయ్ నొప్పి తగ్గడానికనేసి నొప్పి గోళీలు మింగడం స్టార్ట్ చేయకండి. మీ అందరికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మోకాళ్ళ నొప్పులకి. తులసి ఆకులు ఒక 5, 6 తీసుకోండి. దాంతో పాటు మీరు కొద్దిగా ఒక 3, 4 కరివేపాకులు తీసుకోండి. ఇవి 2 ఒక దంచే గిన్నెలో ఎయండి. మంచిగా దాన్ని దంచుకోండి. దాన్ని దంచుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మిక్సీ గ్రైండర్‌లో చేయకండి దయచేసి. ఇట్లనే దంచుకోండి. దంచుకొని ఆ పేస్ట్ మీరు తినేసేయండి. మీకు టేస్ట్ నచ్చకపోతే వాటర్‌లో కలుపుకొని తాగేసేయండి. దీంతోటి మోకాళ్ళ నొప్పుల్లో మీకు మార్పు కనిపిస్తది. సో, ఇట్లా చేసి వచ్చి కామెంట్ చేయండి ఒక 2, 3 నెలలు చేసి. బై చాన్స్ చాలా సివియర్ ఉన్నాయి మోకాళ్ళ నొప్పులంటే మీరు మనకొచ్చి కన్సల్ట్ చేయొచ్చు. మంచి ట్రీట్మెంట్ ఉంటది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్.